డిఎస్సి డిఎస్సి వాయిదా పైన మన రేవంత్ రెడ్డి గారి పిఏకి ఒక డిఎస్సి మహిళా అభ్యర్థి కాల్ చేస్తే రేవంత్ రెడ్డి గారి పిఏ ఎంత దారుణాతి దారుణంగా బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడో, ప్లస్ అందులో వ్యంగ్యమైన మాటలతోని ఆ యొక్క కాల్ చేసిన డిఎస్ మహిళా అభ్యర్థితో ఎలా మాట్లాడుతున్నారో మీరు చూడండి. డిఎస్ అంటే అంత వ్యంగ్యత ఎందుకు రేవంత్ రెడ్డి పిఏకి? డిఎస్సి అభ్యర్థులమైన వ్యంగ్యమైన మాటలే. అదే విధంగా గురుకుల అభ్యర్థులు ఎవరైతున్నారో మెరిట్ లిస్ట్లా వారితో కూడా రేవంత్ రెడ్డి గారి పిఏతో మాట్లాడితే వారితో కూడా అట్లా మాట్లాడిండట ఆయనే. మరి ఆయనకు అంత వ్యంగ్యత ఎందుకు నాకు అర్థమైతలేదు. వీళ్ళందరూ మహిళా అభ్యర్థుల పైన ఇంత చులకన భావన ఎందుకు ఈ పిఏ గారికి? రేవంత్ రెడ్డి సారేనా అని అంటుంది. ఎవరమ్మా అంటే, సార్ ఇట్లా రేవంత్ రెడ్డి గారేనా మాట్లాడే, సీఎం గారేనా అంటే, కాదమ్మా చెప్పమ్మా ఏంటంటే డిఎస్సి వాయిదా గురించి సార్తో మాట్లాడదామంటే నీకు ఎవరు చెప్పిర్రు? కేటీఆర్ గారు చెప్పిర్రా? కేసీఆర్ గారు చెప్పిర్రా? మనకు వాయిదా వేయి, డిఎస్సి వాయిదా వేయి అని చెప్పింది కేటీఆర్ కేసీఆర్ చెప్పిండా? వాయిదా వేయమని చెప్పి అడిగింది నిరుద్యోగులకి వచ్చిన వాయిస్ కాదా? నిరుద్యోగుల బాధ అంటే వీళ్ళకి అందరికి ఇంత చాలా చులకనగా కనిపిస్తుంది. వీళ్ళందరికీ నిరుద్యోగుల బాధ అంటే చాలా చీప్గా కాదు, చాలా చులకనగా కనిపిస్తుంది. వీళ్ళని ఏం చేయాలి మిత్రులారా? మీరే చెప్పండి. వీళ్ళకి ఎట్లా, ఏ విధంగా గుణపాఠం చెప్పాలి? వీళ్ళకి ఏ విధమైన పనిష్మెంట్ ఇవ్వాలి? కాంగ్రెస్ని ఖతం చేసి పడేయాలి తెలంగాణ రాష్ట్రంలో. లేకుండా ఖతం చేసి పడేస్తే వీళ్ళ బల్బులన్నీ వంగుతాయి. ఇట్లా ఎవరితోని మాట్లాడరు నిరుద్యోగులతోనే. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకోండి. వీడియోలో బాక్స్లో చూడండి, ఆడియో ప్లే చేస్తున్న, ఒకసారి మీరు వినండి. హలో, రేవంత్ రెడ్డి సారా? నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని సార్. చెప్పండి అమ్మా. సార్ రేవంత్ రెడ్డి సారేనా? కాదు, నేను సార్ పిఎన్. చెప్పండి. సార్ ఏం లేదు సార్, డిఎస్సి గురించి సార్తో మాట్లాడదామని కాల్ చేశాను. అదే సార్ డిఎస్సి గురించి సార్, అదే పోస్ట్ పోన్ చేస్తామని అన్నారు కదా. ఎవరు చెప్పారు? అంటే సార్ ఇప్పుడు నార్మల్ గా 10-15 days నుంచి నడుస్తుంది కదా సార్. ఏం నడుస్తుంది తల్లి? పోస్ట్ పోన్ గురించి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. టైం ఎవరు చెప్పారు? కేసీఆర్ చెప్పిండా? కేటీఆర్ గారు చెప్పిండా? సార్ వాళ్ళు ఎందుకు హరీష్ గారు చెప్పాడు. వాళ్ళు ఎందుకు చెప్పారు? తల్లి ఎగ్జామ్స్ పెడతారు, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. మీరు టెన్షన్ పడకండి, వాళ్ళ మాటలు వినకండి, రాయండి ఎగ్జామ్. అయ్యో సార్ వాళ్ళు ఏం చెప్పట్లేదు సార్. మాకు టెట్ కి మొన్న క్వాలిఫై అయ్యాం కదా, దానికి టైం గ్యాప్ పడకండి అమ్మా. ఎవ్రీ ఇయర్ పడతానే ఉంటాయి ఎగ్జామ్స్. ఆఫర్ ఇవి రాస్తారు తల్లి, ఎగ్జామ్స్ పెడతారు. ఓకేనా? ఓకే సార్. మంచి.